క్షేత్ర పాద నమో నాగేంద్ర జై మాత. నమస్తే అండి. మీరు అందరూ కూడా చాలా ఆనందంగా మీ కుటుంబాలని పచ్చగా 1000 ఏళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మీ చేతిలోనే ఉంది. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడిని నమ్మండి. ఏదో చెబుతున్నాళ్లే అనుకుంటే ఇలా మంచి చెప్పేవాళ్ళే రేపు ముందు జీవితంలోకి ఉపయోగపడతారు, తెలుసా? అదే స్పీడ్గా ఎదిగే మొక్క అరటి చెట్టు ఒక గెలతోనే క్లోజ్ అంటే తీసేస్తారు, మళ్ళీ చిగురించాలి. అదే వేరే చెట్లు అనుకోండి, మాను కొట్టేసినా కూడా దానికి చిగురు వస్తాయి. అంటే దానికి అదో శాపం, దీనికి అదో శాపం. అట్లాగే మానవుడి జీవితం కూడా చాలా అమృతం లాంటిదనమాట. నేను చెప్పేది నాకు తెలిసినంతవరకు, నేను అనుభవించిన అనుభవాల్లో కూడా. మీరు చక్కగా మేము చర్చికి వెళ్తా ఉంటారు, చక్కగా కన్నీటి ప్రార్థన చేసుకోండి. లేదా గుణదలు ఉంది, లేదు మీ ఇంటి పక్క చర్చి ఉంది, లేదు కాకాని తోట ఉంది, లేదు పిరంగపురం ఉంది, లేకపోతే నాగపట్నం వెళ్ళిపోండి. మీ వంతు మీరు చేసుకోండి. కాదండి మేము ముస్లిమ్స్ అంటారు, నమాజ్ చేసుకొని ఖురాన్ చదువుకోండి. జానపడ వెళ్ళండి కావాలంటే, లేదంటారా పెద్ద కాకాని బాజీవ దర్గా ఉంది, వెళ్ళండి. ఆయన మహత్యం ఆయనకు ఉంటుంది అక్కడ, ఎవరి వంతు వాళ్ళదే. లేదు గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది, తెలుసా? అక్కడికి వెళ్ళండి. మీ కర్తవ్యం మీరు నిర్వహించుకోండి. అంతేగాని 4 రూపాయలు సంపాదించడం ఏంటి, మీ జలసాలు మీరు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇవాళ చాలా అరిష్టాలని మీ కుటుంబాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఛాలెంజ్ చెప్పాలంటే ఒకప్పుడు చెప్పాను నేను, గుళ్ళు మూతపడతాయని, తెలుసా? కరోనా మూమెంట్లో నరసింహస్వామి గుడి మూత వేసేసేయాలి. అప్పుడు మా ఆవిడ నేను వెళ్ళి పొద్దున్నే తలుపులు తీసేసి కలిసి తిరిగింది. పొద్దున్నే చక్కగా ఇలా మడి కట్టుకొని నేను ఆనందంగా చేశాను. ఇప్పుడు కూడా నేను ఆగిపోయాను. రా అని ఊపు చూపిస్తూ ఉంటుంది. మంగళగిరి వెళ్ళానంటే వాయువులో గరుడామంతుడు, విష్ణుమూర్తి, లక్ష్మీనరసింహ, ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం అని చదువుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. 11 గాలిగోపురం 11 ద్వారాలు ఉంటాయి, అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతాను. చూసారా? అలాగే మీరు కూడా ఇంట్లో ఏదో ఒక పటం పెట్టుకొని పూజ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, గుడికి వెళ్ళమంటున్నాడని చెప్పి గుడికి వెళ్ళి అడిగిన సినిమాలకు వెళ్తారు. తప్పది, చాలా తప్పది. గుడికి వెళ్ళారంటే డైరెక్ట్గా మనం ఆడికి రావాలి, తెలుసా? ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక ఆడికని వెళ్ళు. అంతేగాని ఒక గుడికి వెళ్ళి మనం రోతగా ఎక్కడెక్కడికో తిరిగి, నువ్వు గుడికి వెళ్ళిన సుఖమేముంది? ఇవాళ ఒక కొబ్బరికాయ తీసుకెళ్తున్నారు ఇంటి దగ్గర నుంచి, లేదు మీరు ఒక 4 పూలు, ఒక కొబ్బరికాయ, కర్పూరం అన్నీ తీసుకొని వెళ్ళండి. మీ తృప్తిగారు ఒక గుడి దగ్గర ద్వైస్తమ్మ దగ్గర కొట్టుకోండి, మీ వంతు మీరు చేసుకోండి. లేదు పూజారికి ఇవ్వండి, చక్కగా మీ మీద 4 మంత్రాలు చదువుతాడు. అంతేగాని ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంటే కాదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, చాలా అమృతం ఉంటుందన్నమాట. మీ పక్కన మీ బామ్మ కానీ మీ తాతగా ఉండి చెప్పండి, ఏ ఛానల్ వాళ్ళైనా సరే నన్ను పిలవండి, ఛాలెంజ్. ఏ స్టేజ్కి అని పిలవండి, నేను చెప్పే మాటలు కన్నీరు కారాలి. ఓకేనా? నా వీడియోలు ఎన్నిపెట్టాను చూసారా? అలాగే ఇప్పుడు చూడండి, మంగళి గారు ఎంత చక్కగా పాడుతున్నారా, అమృతమైన పాటలు. చూసారా? అసలు అమృతం అంటారనమాట. అంత దైవశక్తి పాటలు పాడుతుంది ఆమె గారు. తర్వాత మధుప్రియ గారు కూడా చాలా అమృతంగా పాడతారు, బోనం పాటలు నాకు నచ్చారు వీళ్ళు. తర్వాత బిత్తి సత్య గారు కూడా చాలా బోనం పాటలు అమృతం అన్యూన్యంగా పాడుతూ ఉంటారు. అలాగే చాలామంది, మొన్న భద్రాచలం వెళ్ళాము మేము, కోలాటం చక్కగా నిర్వహిస్తున్నారు. గాలిగోపురం ఎదురే పైనే. నేను అడిగాను, కోలాటంకి యజమాని ఉండాలి కదా అంటే, మాస్టర్ అంటారు నన్ను. బాబు ఇలా రండి అన్నాడు. చక్కగా నా వీడియో పెట్టాను. చూడండి, నా ఉత్సాహం అది, మీకు కూడా ఉత్సాహంగా అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా, మా ఇంటి ఏదో గాలి ఉంది, ధూళి ఉంది, ఎంత చేసినా ఎక్కి రావట్లేదు, అలాంటివి ఏమన్నా అనుకోండి, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటాయి, 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఎనీ టైం చేయండి. మీరు రాగలిగితే రండి, లేకపోతే నేనైనా వస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీరు
ఆలోచించుకోండి. ముందు ఆలోచన లేనిదే ఏది జరగదు. అలాగే చాలామంది కూడా నమ్మక ద్రోహాలు చేస్తారు. నాకే జరిగిందండి బాబు, తెలుసా? ఒక్కడిని ఏడిపించారో మీ బిడ్డల తనంతరం తగులుతుంది. ఛాలెంజ్. రండి, ఇక్కడికి రండి. తెలివి కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను 7th పాస్ అయింది. రండి. ఇంటర్ బీటెక్ చేసిన చాలామంది ఉన్నారు. డిగ్రీ పుచ్చుకొని చాలామంది ఉన్నారు. ఎవరన్నా ఒక్కరు రండి, సమాధానం చెప్తాను నేను. మీ ఛార్జ్ కూడా ఇస్తా డబ్బులు, కాదంటే. అవునంటే నాకు ఎంత వెళ్తారా? ఎంతమంది కాపాడండి తెలుసా? పెద్దోళ్ళని కాపాడా. ఇప్పుడు చెప్పకూడదు. అమెరికాలో ఉన్నాడు ఒక అతను కాపాడా, తెలుసా? ఎలాంటివి రావండి, మెల్లగా ఎక్కుతాయి మాయి. ఎందుకంటే బిర్యానీ తప్పని తినేస్తారు, పొడన్నం ఆలస్యంగా తింటారు. ఎందుకు తెలుసా? అది స్పీడ్ ఎక్కువ దానికి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నా ఓం భగవతి. జై మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, నారాయణకి జై, ఓం తల్లి మాతాకి జై, కామాఖ్య తల్లి నమః. నా తల్లి కామాఖ్యకి జై. అమ్మ తల్లి మాతాని శిక్షలో అమ్మ తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతి నమః. ఓం నమో నారాయణాయ నమః. లక్ష్మీవారికి జై, అమ్మకి జై, నా తండ్రి నాగుకి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై, కామాఖ్య తల్లి నమః. నమో నాగేంద్రే నమః. ఓం భగవతి నమః. ఓం భగవతి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. నమో ఆదిశేషాయ. కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. మమ గన్నమ తల్లికి జై, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. ఓం లక్ష్మీమోహరికి జై, మమ గన్నమ తల్లికి జై. ఓం భాగవతి నమః. అమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై, మమ గన్నమ తల్లికి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. నమో నాగేంద్రీ నమః. ఓం భగవతి నమః. ఓం లోఖండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతి నమః. నమో లోఖండేశ్వరాయ నమః. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం నా తండ్రి నాగుకి జై, లక్ష్మీవారికి జై. మాత జై తల్లి.